హిందూపూర్ పార్లమెంట్‌కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సో, హిందూపూర్ పరిధిలోని రాప్తాడ్‌లో వైసీపీ గెలవొచ్చని పరిటాల సునీత గారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అక్కడ పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి సునీతమ్మ పోటీ చేస్తున్నారు. సో, చూడాలి ఇక్కడ రేస్ సంస్థ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ పరిటాల సునీత ఓడిపోతారు. వైసీపీ గెలుస్తారు. మడకశిరలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు లక్కప్ప. అలాగే హిందూపూర్‌లో దీపిక వర్సెస్ బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారికి మధ్య ఫైట్ ఉంది. సో, ఇక్కడ రకరకాల సోషల్ ఈక్వేషన్స్‌ని వైసీపీ చేస్తూ వస్తుంది. సో, ఇక్కడ బాలకృష్ణ గెలవడానికి సంబంధించిన ఈజీ పరిస్థితులు లేవు. చాలా కీన్ కంటెస్ట్, నెక్ టు నెక్ ఫైట్ అక్కడ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. పెనుగొండలో వైసీపీ గెలవబోతుంది ఉషాశ్రీ చరణ్ మంత్రి గారు. అలాగే పుట్టపర్తిలో వైసీపీ గెలవబోతుంది. ధర్మవరంలో వైసీపీ గెలవబోతుంది. కదిరిలో వైసీపీ గెలవబోతుంది. కదిరిలో కూడా సోషల్ ఈక్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. మక్బూల్ అహ్మద్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కందికుంట్ల యశోదాదేవి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో రాప్తాడులో వైసీపీ, మడకశిరలో వైసీపీ, హిందూపూర్లో కీన్ కంటెస్ట్, పెనుకొండలో వైసీపీ, పుట్టపర్తిలో వైసీపీ, ధర్మవరంలో వైసీపీ, కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట.